ఏపీలో టీడీపీ నాయకత్వంలో కూటమి సర్కార్ అధికారం చేపట్టి ఈ నెల 12తో 6 నెలలు నిండుతున్నాయి. అంటే హనీమూన్ కంప్లీటెడ్ అన్నమాట. ఏ ప్రభుత్వం మీదైనా జనాలకు ఆశలు అన్ని తొలి 6 నెలల్లో మబ్బులలా కమ్ముకుంటాయి. దాంతో ప్రభుత్వం గురించి ప్రజలు సానుకూల ధోరణిలోనే చూస్తుంటారు. ఆ మబ్బులు మెల్లగా విడిపోయే కాలం ఆ తర్వాత మొదలవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు కంప్లీట్ అన్నమాట. అయితే ఈ 6 నెలల్లో కూటమి పాలన ఎలా సాగుతుందనేది ప్రజలు కూడా రివ్యూస్ చేస్తారు. ప్రజల రివ్యూస్ ఎలా ఉన్నా ప్రభుత్వం కూడా తన వంతు రివ్యూస్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోతూ ఉండాలి. ఆ విషయంలో రాజకీయంగా ఢక్కా మెక్కీలు తిన్న చంద్రబాబుకు ఎవరు చెప్పాల్సిన అవసరం అయితే లేనే లేదని అంటున్నారు. ఆయన ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికే చూస్తుంటారని అంటున్నారు. అదంతా కాసేపు పక్కన పెడితే బాబు కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో అరడజన్ మంది తప్ప అంతా కొత్త వాళ్లే ఉన్నారు. ఇదే సమయంలో బాబు మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. తనదైన నివేదికలను ఆయన దగ్గర పెట్టుకొని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు బాబు దిశానిర్దేశం చేసినట్లుగా చెప్తున్నారు. 6 నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలను చంద్రబాబు కోరారు. అంటే మంత్రులు తమ శాఖల పనితీరుని ఈ విధంగా బాబు మదింపు చేస్తారని అంటున్నారు. అంతేకాదు బాబు వద్ద కూడా మంత్రుల పనితీరు మీద నివేదికలు ఉన్నాయని, దాంతో వీటిని అన్నిటికీ క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజుల్లో పనితీరుని మెరుగుపరుచుకోవడానికి సూచనలు ఇస్తారని అంటున్నారు. ఒక విధంగా మంత్రుల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టులుగా వీటిని చూస్తున్నారు. మొత్తం మంత్రుల్లో కొందరు మాత్రమే తమ శాఖల్లో పట్టు సాధిస్తున్నారని అంటున్నారు. ఇంకొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారని కూడా చెప్తున్నారు. కొందరు మంత్రులు మాత్రం ఇంకా పట్టు సాధించే పనిలోనే ఉన్నారని అంటున్నారు. దీంతో 6 నెలల పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరిస్తారని ప్రచారం అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. వాస్తవానికి చెప్పాలంటే ప్రభుత్వం పనితీరన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే బాబు పదే పదే మంత్రులను తమ పనితీరును వీలైనంత మెరుగ్గా చేసుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు వారు బాగా రాణించాలని ఆశిస్తున్నారు. ఏ మాత్రం ప్రభావం చూపించకపోయినా ఇబ్బందులు వస్తాయన్నది కూడా కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. దీంతో మంత్రులు తమ శాఖల్లో పనితీరు మీద ఈ విధమైన నివేదికలు ఇస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో చంద్రబాబు వద్ద కూడా మంత్రుల ప్రోగ్రెస్లు ఉంటాయి. అన్ని గమనిస్తారు బాబు. ఇక ప్రోగ్రెస్ నివేదికలు ఏమి చెప్పబోతున్నాయన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే గతంలో ఎలా ఉన్నా ఇక హనీమూన్ పీరియడ్ ముగిసినందువల్ల అంతా పూర్తిగా తమ శాఖల విషయంలో పట్టు సాధించి ముందుకు సాగాలని చంద్రబాబు కోరుతున్నారని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.